ఎపిసోడ్ 7 హాసినిపై దొంగతనం నింద. హాసిని తన తండ్రి సవతి తల్లి మహేశ్వరిల మ్యారేజ్ యానివర్సరీకి వస్తుంది. అక్కడ ఆమె చేతికి ఉన్న డైమండ్ రింగ్ ని చూసిన హారతి అది తనది అని తనకిచ్చేసేయమని గొడవ చేయటం మొదలుపెట్టింది. హాసిని, నీకు మొదటి నుంచే నేనంటే ఇష్టం లేదు. నాకు ఆ విషయం బాగా తెలుసు. నేను నిన్ను సొంత అక్క కంటే బాగా చూసుకున్నాను. కానీ నువ్వు నన్ను దగ్గరికి కూడా రానివ్వలేదు. అయినా నేను నిన్ను తప్పు పట్టను. కానీ ఆ రింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ నాకు అది ఇచ్చేయి అని అంది హారతి. హారతి యాక్టింగ్ ని చూస్తూ, నువ్వు సీరియల్స్ లో ట్రై చేయలేదు, కానీ చేసుంటే మాత్రం హైయెస్ట్ టీఆర్పీ షో నీకే వచ్చేది అని హాసిని మనసులో అనుకుంది. అయితే వచ్చిన వాళ్ళు మాత్రం హారతి ఏడుపు చూసి నిజంగానే హాసిని ఆ రింగ్ తీసుకుంది అని ఫిక్స్ అయ్యారు. హాసిని హారతి మధ్య జరుగుతున్న గొడవ వల్ల అప్పటికే చాలా మంది వాళ్ళిద్దరు చుట్టూ చేరారు. ఎంతకీ ఆపకుండా ఏడుస్తున్న హారతిని చూసి జాలిపడి, అమ్మా హారతి, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అని వచ్చిన గెస్ట్లలో ఒక పెద్ద ఆవిడ క్వశ్చన్ చేసింది. ఆంటీ, హాసిని నా రింగ్ తీసుకుంది. అది నాకు చాలా ఇంపార్టెంట్. లేకపోతే నేనే తనకు ఆ రింగ్ ఇచ్చేసేదాన్ని. ప్లీజ్ మీరైనా తనకు అర్థమయ్యేలా చెప్పండి, నా రింగ్ నాకు ఇచ్చేయమని అని ఏడుస్తూ ఆ పెద్ద ఆవిడకి కంప్లైంట్ చేసింది హారతి. పాపం హారతి మాటలకు హారతి గర్భంలా కరిగిపోయిన ఆమె, అరే హాసిని, ఇంత చిన్న విషయానికి చెల్లెలితో ఎవరైనా గొడవ పడతారా చెప్పు. అయినా ఆ రింగ్ తనకంత విలువైందని చెప్తున్నప్పుడు దాన్ని ఇచ్చేయొచ్చు కదా అని హాసినితో అంది. హారతి, నువ్వు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా ఈ రోజు ఈ రింగ్ నీ చేతికి ఇవ్వను అని మనసులో అనుకున్న హాసిని, ఆంటీ, ఆ రింగ్ నాది, తనకెందుకు ఇవ్వాలి అని ఖచ్చితంగా చెప్పింది. ఇంతలో మహేశ్వరి ఫ్రెండ్ ఎంటర్ అయ్యి, హాసిని, ఇంత చిన్న విషయానికి హారతిని ఎందుకంత ఏడిపిస్తున్నావు? అయినా ఈ రోజు మీ అమ్మా నాన్నల యానివర్సరీ. కనీసం ఆ విషయాన్నైనా దృష్టిలో పెట్టుకొని కాస్త మంచిగా ప్రవర్తించొచ్చు కదా అని హాసినిని తిడుతూ అంది. పరిస్థితులు తనకు ఫేవర్ గా ఉన్నాయని గ్రహించిన హారతి, ఆంటీ, ఇవాళ మమ్మీ డాడీ యానివర్సరీ. అందుకే నేను హాసినితో గొడవ పెట్టుకొని వాళ్ళ మూడ్ స్పాయిల్ చేయాలని అనుకోవడం లేదు. వచ్చినప్పటి నుంచి తను నన్ను నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నా, అందుకే సైలెంట్ గా ఉన్నాను అని బాగా పెద్దగా ఏడుస్తూ అందరి అటెన్షన్ తన వైపు డ్రా చేస్తూ అంది. సరిగ్గా అదే సమయానికి హాల్లో ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. అతను రావడంతో ఒక్కసారిగా హాల్లో నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఫంక్షన్ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడి అటెన్షన్ తో అతని వైపు చూస్తున్నారు. విరాట్ ఎక్కడికి వెళ్ళినా అంతే. అతడు నిలబడితే ఎవ్వరూ కూర్చోకూడదు. అతను కూర్చున్నా అతడితో సమానంగా ఎవ్వరూ కూర్చోకూడదు. అందుకే విరాట్ వస్తున్నాడంటే చాలు ఎవరైనా లేచి నిలబడాల్సిందే. అతిథులందరూ నిల్చోవడం చూసి ఆశ్చర్యపోయిన హాసిని వాళ్ళు చూస్తున్న వైపు తిరిగింది. 6 అడుగుల ఎత్తుతో బ్లాక్ గాగుల్స్ తో మెరూన్ సూట్ వేసుకుని గన్మ్యాన్స్ మధ్య టీవీగా నిలబడిన ఆ వ్యక్తిని చూసి హాసినికి నెత్తి మీద పిడుగుపడినట్లయింది. హిట్లర్ ఇక్కడికొచ్చాడేంటి అని అనుకుంటూ కళ్ళప్పకించి అతడి వైపే చూస్తుండిపోయింది. విరాట్ ని తీసుకుని లోపలికి వచ్చిన బలరాం అప్పటికే అక్కడ జరుగుతున్న గొడవ చూసి, ఇక్కడేం జరుగుతుంది అని కోపంగా అడిగాడు. ఊహించని విధంగా అక్కడ కనిపించిన విరాట్ ని చూసి, మా పెళ్లి విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాను కదా, అయినా ఇతనెందుకు ఇక్కడికి వచ్చాడు? ఇప్పుడు అందరి ముందు మా పెళ్లి బయట పడితే ఇంకేమైనా ఉందా అని ఆందోళన పడింది హాసిని. మరోపక్క విరాట్ వర్మ లాంటి బిగ్ షాట్ తమ ఇంటికి రావడంతో సంతోషం పట్టలేకుండా ఉన్న మహేశ్వరి ఎలాగైనా విరాట్ ని ఇంప్రెస్ చేయాలని చూస్తోంది. అయితే అక్కడ పరిస్థితితో తనకు ఎలాంటి సంబంధం లేనట్లు చుట్టూ ఉన్న వాళ్ళను పట్టించుకోకుండా నేరుగా తండ్రి దగ్గరకు వెళ్లి గట్టిగా ఏడుస్తూ రింగ్ గురించి చెప్తూ మళ్లీ డ్రామా మొదలుపెట్టింది హారతి. ఆమె మాటలను పూర్తిగా నమ్మిన బలరాంకు హాసిని మీద పట్టరాని కోపం వచ్చింది. పైగా హాసిని తన తల్లి చీర కట్టుకొని రావడం కూడా అతనికి నచ్చలేదు. తను కావాలని గెస్ట్లందరి ముందు సీన్ క్రియేట్ చేసి పరువు తీయడానికి ప్రయత్నిస్తుందని నమ్మాడు. విరాట్ వర్మ లాంటి పెద్ద మనిషి పార్టీకి వచ్చినప్పుడు ఇలాంటి సిల్లీ ఇష్యూస్ తో ఫ్యామిలీ పరువు తీస్తున్నందుకు అతనికి ఆ క్షణంలో హాసినిపై విపరీతమైన కోపం వచ్చింది. హాసిని వైపు కోపంగా చూస్తూ ఏదో మాట్లాడడానికి నోరు తెరవబోయి
పక్కనే ఉన్న విరాట్ ను చూసి ఆగిపోయాడు. కంట్రీలోనే రిచెస్ట్ పర్సన్స్ లో ఒకరైన విరాట్ తనలాంటి థర్డ్ గ్రేడ్ బిజినెస్ మ్యాన్ పార్టీకి రావడమే చాలా పెద్ద విషయం. అలాంటిది తన ఇన్విటేషన్ మన్నించి టైంకి అటెండ్ అయ్యాడు. అంతటి మనిషి ముందు తన కూతురు చేస్తున్న పనికి తల కొట్టేసినట్టు అయింది బలరాంకి. కోపాన్ని పంటి బిగువున ఆపుతూ తనని పట్టుకొని ఏడుస్తున్న హారతితో, మనం ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం తల్లి, కాసేపు ఓపిక పట్టు అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు బలరాం. నో డాడీ, నాకు ఆ డైమండ్ రింగ్ ఇప్పుడే కావాలి, నాకు వెయిట్ చేసే ఓపిక లేదు, నాది నాకు ఇప్పించండి అని మరింతగా తండ్రికి ఖర్చుకుపోతూ వలవలా ఏడ్చింది హారతి. సరే సరే అని హాసిని వైపు చూస్తూ, చెల్లి వస్తువు ఏదో నీ దగ్గర ఉందంట కదా, ఇచ్చే తల్లి, అనవసరంగా ఏడిపించకు, పద్ధతిగా ఉండదు అని కళ్ళల్లో కోపాన్ని పలికిస్తూ నార్మల్ వాయిస్ తో చెప్పాడు బలరాం. తనలా అనడం ఆలస్యం. తన చేతికున్న డైమండ్ రింగ్ ని తండ్రికి చూపిస్తూ, ఇది నా రింగ్ నాన్న, నా రింగ్ ని నేనెలా ఇస్తాను, ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు, ఇందాకటి నుండి ఇవ్వమని ఒకటే గొడవ చేస్తుంది. హారతి ఎందుకు ఇలా చేస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు, మీరైనా తనకు చెప్పండి అని విసుగ్గా అంది హాసిని. ఆ రింగ్ ని చూసిన బలరాం బ్రూకుటి ముడిపడింది. అంతకు ముందెప్పుడు ఆ రింగ్ హారతి పెట్టుకోవడం చూడలేదు. దాంతో చిన్న కూతురు వైపు తిరిగి, ఆ రింగ్ నువ్వెప్పుడు కొన్నావు హారతి, నువ్వు పెట్టుకోవడం నేనెప్పుడు చూడలేదే అని అనుమానంగా అడిగాడు. అది నాన్న, అది అది నేను అని నీళ్లు నములుతూ ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా నిలబడిపోయింది హారతి. అప్పటికే వాళ్ళకి కాస్త దూరంలో నిలబడి జరుగుతుందంతా చూస్తున్న మహేశ్వరి కూతురు ఇరకాటంలో పట్టం గమనించి గబగబా అక్కడికి వచ్చేసింది. కొన్ని రోజుల క్రితం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ రింగ్ బాగా నచ్చింది, మన హారతికి బాగుంటుందని కొన్నాను, అంత ఖరీదైన ఉంగరం కాదులే, అక్కకి బాగా నచ్చింది కదా, వదిలే అమ్మా, నీకు ఇంకొకటి కొంటానులే, సరేనా అని కూతురికి సర్ది చెప్తున్నట్టు మరింతగా జీవించేసింది మహేశ్వరి. నా తల్లి ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ నేనెలా ఇంకొకరికి ఇచ్చేస్తాను, అందులో మా అమ్మ ప్రేమ ఉంది అని హాసిని వైపు తిరిగి, దయచేసి అర్థం చేసుకో అక్క, అమ్మ ప్రేమ ఏంటో నీకు తెలియదా, అది నా రింగ్, నాకివ్వు అని దీర్ఘంగా వేడుకుంది హారతి. ఆ తల్లి కూతుళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ కి చిరాకు కోపం వస్తుంటే విరాట్ అక్కడే ఉండటంతో ఏమీ మాట్లాడలేక నిస్సహాయంగా నిలబడిపోయింది హాసిని. ఇంతలో విరాట్ కలగ చేసుకొని, సి మిస్టర్ బలరాం, మీ ఫ్యామిలీ మ్యాటర్స్ లో నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, బట్ ఈ ఇష్యూ ఇప్పటికిప్పుడే సాల్వ్ చేస్తే బెటర్ అని సీరియస్ గా అన్నాడు. అసలు విరాట్ అక్కడికి రావడమే షాక్ అనుకుంటే, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ లో నోరు విప్పడం బలరాం ఫ్యామిలీకి మాత్రమే కాదు, అక్కడున్న గెస్ట్లందరినీ షాక్ కి గురి చేసింది. కాసేపటికి షాక్ లో నుండి తేరుకున్న బలరాం సూటిగా పెద్ద కూతురు వైపు చూస్తూ, హాసిని, ఆ రింగ్ తీసి చెల్లెలికివ్వు, పార్టీ స్పాయిల్ చేయకు, ఈ సిటీలో రిచెస్ట్ పర్సన్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, అందరి ముందు మీరు చేస్తున్న గోలకి తల కొట్టేసినట్టు అనిపిస్తుంది, నా పరువు ప్రతిష్టలకు నీ వల్ల భంగం కలిగితే జీవితంలో నేను క్షమించను అని కోపంగా అన్నాడు బలరాం. అంటే ఈ రింగ్ హారతిదని మీరు నమ్ముతున్నారా అని స్ట్రైట్ గా అడిగింది హాసిని. అంతలా ఏడుస్తుంటే నిజం కాక అబద్ధం అవుతుందా, కావాలంటే ఇంకో కొత్త రింగ్ కొనుక్కో, డబ్బులు నేను ఇస్తాను, ఆ రింగ్ మాత్రం చెల్లెలకి ఇప్పుడే ఇవ్వు అంటూ కొంచెం కఠినంగానే మాట్లాడాడు బలరాం. కనీసం నిజ నిజాలు ఏంటో కూడా తెలుసుకోకుండా కేవలం సవతి చెల్లి చెప్పిన మాటలు నిజమని నమ్మి పార్టీకి వచ్చిన గెస్ట్లందరి ముందు తనకు కన్న తండ్రి వార్నింగ్ ఇస్తుంటే తట్టుకోలేకపోయింది హాసిని. అతనికి నా ఇష్టాలు అభిప్రాయాలతో ఏమాత్రం పనిలేదని తెలిసి కూడా అర్థం చేసుకుంటారని అనుకోవడం నా తప్పే, ఇలాంటి మనిషి నా తండ్రి అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది అని మనసులోనే కోపంగా అనుకుంది హాసిని. సారీ టు సే మిస్టర్ బలరాం, మీరు ఇంట్లో మ్యాటర్స్ ఇంత వరస్ట్ వేలో డీల్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని హాసిని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ గంభీరంగా చెప్పాడు విరాట్. అతని వాయిస్ నెమ్మదిగా ఉన్నప్పటికీ అందులో ఉన్న బేస్ కి అక్కడున్న అందరూ ఒక్క క్షణం భయపడ్డారు. అతను అలా మాట్లాడుతున్నాడని ఎక్స్పెక్ట్ చేయని హాసిని షాక్ తో కళ్ళను బాతుగుడ్ల సైజులో తెరిచింది. ఆమె ఫేస్ లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్ ను ఎంజాయ్ చేస్తూ సున్నితంగా ఆమె ఫింగర్స్ మీద ముద్దు పెట్టుకున్నాడు విరాట్. అప్పటికే షాక్ లో ఉన్న హాసిని ఆ చర్యకి
నోట మాట రానట్టు కోయబారిపోయింది. ఒక్క హాసిని మాత్రమే కాదు, అతని బిహేవియర్ కి అక్కడున్న గెస్ట్లతో పాటు బలరాం ఫ్యామిలీ కూడా బొమ్మలా నిలబడిపోయారు. ఎవ్వరికి తమ మధ్య ఉన్న బంధం తెలియకూడదు అనుకుంది హాసిని. కానీ అంతమందిలో విరాట్ చేసిన పనిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అయోమయంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ఆ హాల్లో నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ, మిస్సెస్ బలరాం, ఈ రింగ్ మీరు ఎక్కడ కొన్నారో తెలుసుకోవచ్చా అని మహేశ్వరి వైపు సూటిగా చూస్తూ అడిగాడు విరాట్. అది నాకు తెలిసిన జ్యువెలరీ షాప్ లో తీసుకున్నాను అని చెప్పింది మహేశ్వరి. ఆమెకు విరాట్ అలా అడగటం ఏమాత్రం మింగుడుపడ్డం లేదు. పైపెచ్చు హాసిని చేతిని పట్టుకొని మరి తమను నిందిస్తున్నట్లు అడగటంతో లోపల ఉడికిపోతుంది. బట్ అతని ముందు నోరు విప్పే ధైర్యం చేయలేదు మహేశ్వరి. ఎప్పుడు కొన్నారు అని స్ట్రీట్ గా అడిగాడు విరాట్. అదే అని ఆలోచిస్తున్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టి, కొని చాలా రోజులు అయిపోయిందండి, పెద్దగా గుర్తులేదు అని తెలివిగా బదిలిచ్చింది మహేశ్వరి. ఓకే అని తలూపి, మిస్టర్ బలరాం, మీ కంపెనీ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత అని అడిగాడు. 100 crores మిస్టర్ విరాట్. కానీ ఇప్పుడు నా టర్న్ ఓవర్ గురించి ఎందుకు అని అయోమయంగా అడిగాడు బలరాం. గ్రేట్, మీ మిస్సెస్ క్యాషువల్ గా 5 crores వర్త్ రింగ్ పర్చేస్ చేసి కూతురికి గిఫ్ట్ గా ఇచ్చారంటే మీ కంపెనీ టర్న్ ఓవర్ ఇంకెంత ఉంటుందో అని తెలుసుకోవాలని అడిగాడు అని సర్కాస్టిక్ గా అన్నాడు విరాట్. వాట్, ఈ రింగ్ అంత కాస్ట్లీయా అని షాక్ అవుతూ అడిగాడు బలరాం. మీ వైఫ్ ఆ రింగ్ కాస్ట్ తెలియకుండానే కొన్నారా ఏంటి? అంత బల్క్ అమౌంట్ జస్ట్ ఒక్క రింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు తెలియకుండా ఉండదుగా అని మహేశ్వరి వైపు డేంజరస్ లుక్ ని ఇస్తూ అన్నాడు విరాట్. నాకు తెలియకుండా ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరగడం అసంభవం, అయినా ఎలా జరిగింది అని అయోమయంగా విరాట్ వైపు చూస్తూ అడిగాడు బలరాం. ఈ క్వశ్చన్ మీరు మీ వైఫ్ ని అడిగితే బాగుంటుంది అని తాపీగా బదిలిచ్చాడు విరాట్. ఆ డిస్కషన్ మొదలైనప్పటి నుండి మహేశ్వరి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. కూతుర్ని సపోర్ట్ చేయడానికి వచ్చి తానే ఇరుక్కుందని అర్థమయ్యి సీరియస్ గా బ్యాకప్ ప్లాన్ ఆలోచిస్తూ ఉండిపోయింది. అక్కడున్న గెస్ట్లందరూ ఆ రింగ్ అంత వర్తుంటుందా అని వాళ్ళల్లో వాళ్ళే డిబేట్ పెట్టుకుంటున్నారు. అయితే విరాట్ మాట్లాడడం మొదలు పెట్టినప్పటి నుండి అతడినే చూస్తున్న హారతికి హాసిని చేతిని విరాట్ పట్టుకొని ఉండటం చూసి మనసు ఈర్ష్యతో బగ్గున మండింది. అంత విలువైన ఉంగరం దానికి దక్కడానికి వీల్లేదు, ఏదో ఒకటి చేయాలి అని తీవ్రంగా ఆలోచించింది. ఇంతలో బుర్రలోకి లడ్డు లాంటి ఆలోచన రావడంతో ఆమె ముఖంలో గర్వంతో కూడిన నవ్వు చేరింది. వెంటనే, అంత ఖరీదైన ఉంగరం నీ చేతికి ఎలా వచ్చింది హాసిని? కొంప తీసి దొంగలించావా ఏంటి? చిన్నప్పటి నుండి కంటికి నచ్చిన ప్రతీది దొంగలించడం నీకు అలవాటు కదా, ఇది కూడా అలాగే చేశావా అని వ్యంగ్యంగా అంటూ విరాట్ దృష్టిలో ఆమెను బ్యాట్ చేసే ప్రయత్నం చేసింది హారతి. కాస్త నోరు అదుపులో పెట్టుకో హారతి, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకో అసహనంగా అన్నాడు బలరాం. తనేం చేసినా సపోర్ట్ చేసే తండ్రి నుండి అలాంటి మాటలు ఊహించని హారతి ఒక్కసారిగా షాక్ అయింది. అయితే తండ్రి మాటలకి హాసిని చాలా ఆశ్చర్యపోయింది. మొట్టమొదటిసారి అతనలా తనకు సపోర్ట్ గా మాట్లాడడంతో హ్యాపీగా ఫీల్ అయింది. కానీ అక్కడ విరాట్ ఉండటం వల్లనే తండ్రి అలా మాట్లాడుతున్నాడని అనిపించిన మరుక్షణం ఆమె మనసు ఎంతో బాధతో మునిగిపోయింది. అప్పటికే బలరాం మాటలు, హారతి, మహేశ్వరి నిందలు ఆమెను తీవ్రంగా గాయపరిచాయి. ఇంకొక్క క్షణం కూడా అక్కడ నిలబడలేక కంటి నిండా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ బయటకి పరుగు తీసింది. హాల్ నుండి బయటకు వచ్చిన హాసిని ఎటు వెళ్తుందో, ఎంత దూరం వెళ్తుందో కూడా తెలియకుండా నడుచుకుంటూ వెళ్తుంది. ఒక్కసారిగా చిన్నప్పటి నుండి ఆ ఇంట్లో వాళ్ళతో ఆమె పడిన బాధలు, ఎదుర్కొన్న అవమానాలు